ఏమండోయ్ ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డే సందర్భంగా మా డఫోడిల్స్ హై స్కూల్లో సైన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయండి. ఇందులో భాగంగా సీనియర్ ఫ్యాకల్టీ అయిన శ్రీ సాయి కిరణ్ రావు గారు స్టూడెంట్స్ అందరికీ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించారు. సమాజంలో జరిగే అనేక అంశాల గురించి అవగాహన కలిగించారండి. అయితే ఈయన ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయించారు, ఎలాంటి విషయాల పట్ల అవగాహన కలిగించారు అనే వీడియోని పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడండి. అయితే చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకోవచ్చు అంటే, క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తే సరిపోతుంది కదా, ఈ ప్రయోగాలు ఏంటి, టైం వేస్ట్ కదా అని అనుకోవచ్చండి. అలాంటి వారికి అవగాహన కలిగించడం కోసమే ఈ ఇంట్రడక్షన్ వీడియో అన్నమాట. నిజానికి ప్రతిరోజు ప్రతి క్షణం సైన్స్ అండ్ టెక్నాలజీ చుట్టే మన జీవితం తిరుగుతూ ఉందండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మన జీవితంలో చాలా అవసరం అన్నమాట. సైన్స్ అంటే తెలుసు కదండి, ఒక కణం స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు మొత్తం విశ్వాన్ని అధ్యయనం చేసేటటువంటి ఒక శాస్త్రం అన్నమాట. అదే టెక్నాలజీ అంటే సైన్స్ నుంచి ఉద్భవించినటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఈ రెండు కూడా మనకి చాలా ఉపయోగం. ముఖ్యంగా ఈ రెండిటి పాత్ర విద్యారంగంలో చాలా గణనీయంగా ఉందండి. సైన్స్ మనకి అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది. దీన్ని అధ్యయనం చేయడానికి, సులభతరం చేసుకోవడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుందండి. మన జీవితం సులభతరం అవ్వాలన్నా, వేగవంతం అవ్వాలన్నా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ముఖ్యం అన్నమాట. ముఖ్యంగా విద్యార్థులు వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ ఎలా ఆలోచిస్తారు అంటే, పిల్లలు రకరకాల గోల్స్ పెట్టుకుంటారు కదండి. ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి అని. కానీ సైంటిస్ట్ అవ్వాలని మాత్రం ఎవ్వరు కోరుకోరండి. ఎవరో ఒక శాతం మాత్రమే సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటారు. దానికి గల కారణం ఏంటంటే, సైంటిస్ట్ అవ్వాలి అంటే చాలా తెలివితేటలు ఉండాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, బోల్డ్ అని మార్కులు రావాలి అని అపోహపడుతూ ఉంటారండి. నిజానికి ఇది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్, ఆఖరికి బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా గొప్ప సైంటిస్ట్ అవ్వచ్చు అని మనకి చరిత్ర చెబుతోందన్నమాట. మరి సైంటిస్ట్ అవ్వడానికి కావలసినటువంటి అంశాలు ఏంటంటే, పరిశీలన శక్తి ఉండాలండి. ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయడం అనేటటువంటి గుణం వాళ్ళకు ఉండాలి. ఇంకా ఓపిక ఉండాలి. దాన్ని సాధించే వరకు పట్టుదలగా కృషి చేయగలగాలండి. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే, ఆఖరికి చదువుకున్నా చదువు లేకపోయినా సరే గొప్ప సైంటిస్టులు అవ్వచ్చు అనమాట. ఈ విషయం తెలుసుకోవడం కోసమే నేను ఈ వీడియోలో మీకు ఈ విషయాలన్నీ వివరంగా చెప్పబోతున్నాను అన్నమాట. మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి మనిషికి తొలి గురువు అండి. ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని చూసి మనిషి విమానాన్ని కనిపెట్టాడు. ఇంకా నీళ్లలో ఈదుతున్నటువంటి చేపను చూసి ఈదడం నేర్చుకున్నాడండి. పడవని కనిపెట్టడం జరిగింది, ఓడని కనిపెట్టడం జరిగింది. ఇలా ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని గమనించడం వల్ల మనిషి అన్నిటినీ కూడా నేర్చుకున్నాడు అనమాట. కాబట్టి తొలి గురువు ఎవరంటే ప్రకృతి అనమాట. అంతెందుకండి, నోబెల్ బహుమతి సాధించినటువంటి, భారతరత్న పొందినటువంటి సివి రామన్ గారు కలకత్తాలో ఉద్యోగం చేసేవారండి. ఆ ఉద్యోగంలో భాగంగా 1921 సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయం తరపున ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్కి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో ఆయన సముద్రం మీద ప్రయాణం చేశారనమాట. అలా ఓడపై నుంచి ఆ సముద్రాన్ని వీక్షించినటువంటి రామన్ గారి మదిలో ఎన్నో సందేహాలు మొలకెత్తాయండి. సముద్ర జలాలు మనకి ఎందుకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి, ఎందుకు నీలం రంగులో కనిపిస్తాయి అన్న సందేహం కలిగింది. అది ఆయన అబ్జర్వేషన్ ఫలితం అనమాట. ఏదో ప్రయాణం చేశామా అన్నట్టు కాకుండా ఆ నీళ్ళు ఎందుకు ఆ కలర్లో ఉన్నాయి అని ఆయన మరి ఆలోచించడం జరిగింది. దాని మీద ప్రయోగాలు చేసి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారండి. దీనికి కారణం ఆయన పరిశీలన శక్తి, ప్రకృతిని పరిశీలించడమే. అందువల్ల ఆయన సైంటిస్ట్ అయ్యారు అని మనకు నిస్సందేహంగా తెలుస్తోందన్నమాట. ఇంకా మన భారతదేశానికి సంబంధించినటువంటి గొప్ప శాస్త్రవేత్త ఎవరంటే జేసీ బోస్ అండి. జగదీష్ చంద్రబోస్ గారు అనమాట. ఆయన తన చిన్నప్పుడు 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సరదాగా ఆడుకుంటూ ఒక మొక్క యొక్క ఆకుని కత్తిరించారంటండి. ఆ మొక్క ఆకు నుండి ఒక చిన్న నీటి బిందువు బయటకు వచ్చిందంట. అది చూసినటువంటి ఆయన చాలా బాధపడ్డారంట. ఆయనకు ఒక సందేహం కూడా వచ్చిందంట. అయ్యో, ఈ మొక్కకి ప్రాణం ఉన్నట్టుంది, ఈ ఆకుకి ప్రాణం ఉన్నట్టుంది, నేను ఈ విధంగా కత్తిరితో కత్తిరించగా
చూడగానే అది బాధపడిందేమో, నొప్పి అనిపించిందేమో, దాంట్లోంచి కన్నీళ్ల రూపంలో ఈ నీటి బిందువులు వచ్చాయేమో అని ఆయన మనసులో ఒక అనుమానం మొలకెత్తిందంటండి. ఆ చిన్ని ప్రశ్న, ఆ అనుమానమే, ఆ పరిశీలన శక్తే ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత మొక్కలకి ప్రాణం ఉంది, మొక్కలకి బాధ అంటే ఏంటో తెలుసు, సంతోషం అంటే ఏంటో తెలుసు, అవి మన మాటలను అర్థం చేసుకుంటాయి, ఇది మాట్లాడగలుగుతాయి, స్పందించగలుగుతాయి, వాటికి ప్రాణం ఉంది అని తెలియజేసినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఆయన్ని ఆ సంఘటన మార్చివేసిందనమాట. దీనికి కూడా కారణం ఆయన ప్రకృతితో గడపడం, ప్రకృతి పరిశీలన అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే మన భారతీయ శాస్త్రవేత్త మరొకరు ఎవరంటే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారండి. ఆయన ఒక యావరేజ్ స్టూడెంట్ అనమాట. అయితే ఆయనకి సైన్స్ పాఠాలు చెప్పినటువంటి సైన్స్ మాస్టారు మరి కేవలం క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం మాత్రమే కాకుండా వారిని బయటికి తీసుకెళ్ళి ఫీల్డ్ ట్రిప్ కని తీసుకెళ్ళి సముద్రం పైన, సముద్రం ఒడ్డున పక్షులు ఎలా ఎగురుతున్నాయో ఆయన చూపించేవారంటండి. అలా చూసినప్పుడు అబ్దుల్ కలాం గారి చిన్ని మనసులో నేను కూడా పక్షిలాగా ఆకాశంలో ఎగరాలి, అలా ఎగరాలంటే గనక నేను పైలట్ అవ్వాలి, విమానం నడపాలి అని ఆయన చిన్న వయసులోనే ఒక గోల్ ఏర్పాటు చేసుకున్నారండి. కానీ పైలట్ ఉద్యోగానికి వెళ్ళినటువంటి ఆయన ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. అలా ఫెయిల్ అయిన కారణంగా ఆయన అనేక పరిశోధనలు చేసి మరి మిసైల్స్ కనిపెట్టి మిసైల్ మ్యాన్ అని పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మరి ఏ సైంటిస్టు పరిశోధన చేసినా అది సామాన్యుడికి ఉపయోగపడే విధంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి అని చెప్పి కొంతమంది డాక్టర్స్ పర్యవేక్షణలో గుండె రంధ్రాలు మూసుకుపోయినప్పుడు వేసేటటువంటి స్టెంట్స్ని ఆయన తయారు చేయడం జరిగిందండి. ఆయన ఆ విధంగా వాటిని కనిపెట్టడం జరిగిందనమాట. ఇదంతా కూడా ప్రకృతి పరిశీలన వల్లే జరిగింది అని మనకి అర్థమవుతోంది. ఇకపోతే మరో గొప్ప శాస్త్రవేత్త ఎవరంటే సర్ ఐజాక్ న్యూటన్ అండి. ఈ అబ్బాయి నెలలు నిండకుండానే పుట్టాడంటండి. ఈ రోజున అంతరిక్షంలోకి రాకెట్లు రివ్వున దూసుకెళ్తున్నాయి అంటే దానికి కారణం న్యూటన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలే కారణం అనమాట. మరి ఈయన కూడా ప్రకృతి ద్వారానే ఒక గొప్ప సైంటిస్ట్గా మారడం జరిగిందండి. ఈయన చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటటువంటి రోజుల్లో ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుని ఉన్నారంటండి. ఆ సమయంలో చెట్టుపై నుంచి ఒక యాపిల్ రాలి కింద పడిందంటండి. దాన్ని చూసి ఆయన ఈ పండు కిందికే ఎందుకు పడింది, ఆకాశంలోనికి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించి పరిశోధనలు చేసి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని ఆయన కనిపెట్టడం జరిగింది. ఇది కూడా ప్రకృతితో గడపడం వల్ల, ప్రకృతిని పరిశీలించడం వల్ల మాత్రమే ఆయన సైంటిస్ట్గా ఎదగగలిగారు అనేది మనకి అర్థమవుతుందన్నమాట. ఇకపోతే ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్ అండి. ఈయనకి అసలు చిన్నప్పుడు మాటలే వచ్చేవి కాదంటండి, ఎవరితోనూ కలిసేవారు కాదంట. బిలో యావరేజ్ స్టూడెంట్, అంతకంటే ఇంకా తక్కువ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ విషయం మీద ఏకాగ్రత ఉండేది కాదంట. ఇంకా స్కూల్కి వెళ్తే ఈ అబ్బాయికి మేము చదువు చెప్పలేము అంటూ స్కూల్ నుంచి బయటికి గెంటేయడం కూడా జరిగిందంటండి. అలాంటి అబ్బాయి గొప్ప శాస్త్రవేత్త అయ్యాడనమాట. ఈయన చిన్నప్పుడు చేసినటువంటి అల్లరి అంతా ఇంత కాదంటండి. వాళ్ళ ఊర్లో గడ్డివామి ఉంటే మరి మంట ఈ చివరి నుంచి ఆ చివరికి ఎలా ప్రయాణం చేస్తుందో చూడాలి అన్న కుతూహలంతో ఒక గడ్డి పరకని అంటించాడంటండి. దాంట్లో ఊళ్ళో గడ్డివామి అంతా అంటుకోవడం వల్ల ఊళ్ళో వాళ్ళందరూ వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారంట. అదేవిధంగా కోడిగుడ్లన్నిటినీ ఒక చోట పెట్టుకుని ఆ కోడిగుడ్ల మీద తను కూర్చునేవాడంటండి. గుడ్ల మీద మరి కోడి కూర్చుంటే పొదుగుతుంది కదా, మరి నేను కూర్చుంటే ఎందుకు పొదగదు అని చెప్పి ఇలాంటి విచిత్రమైనటువంటి సందేహాలన్నీ ఆ పిల్లవాడికి వచ్చేవంటండి. ఆ విధంగా ఉన్నటువంటి ఒక అమాయకుడైనటువంటి ఒక అబ్బాయి ఒక గొప్ప శాస్త్రవేత్తగా మారడం జరిగిందనమాట. ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప మేధావని ఈయనకి పేరుందండి. ఈయన చనిపోయిన తర్వాత ఈయన బ్రెయిన్ మీద అనేక రకాలైనటువంటి పరిశోధనలు కూడా చేశారు, ఇప్పటికి కూడా చేస్తున్నారండి. ఎందుకు ఇంత ఈయన బ్రెయిన్ ఇంత గొప్పగా ఉంది అని చెప్పి ఎన్నో పరిశోధనలు నేటికి జరుగుతూనే ఉన్నాయంట. మరి ఇంత గొప్ప మేధావి కావడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ నమ్మకం అండి. ఆవిడ చరిత్రలో తన కొడుకు చిరకాలం నిలిచిపోయేలాగా చేసిందనమాట. తన కొడుకులో ఉన్నటువంటి లోపాలను అర్థం చేసుకుని సరిదిద్ది ఉన్నతంగా తీర్చిదిద్దిందండి. ఈ విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రకృతిని పరిశీలించడం ద్వారా, సమాజంలో చుట్టూ జరుగుతున్నటువంటి అంశాలను పరిశీలించడం ద్వారా, పరిశోధించడం ద్వారా శాస్త్రవేత్తలుగా మారారన్నమాట. చివరిగా ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తానండి. అనగనగా ఒక రాజుగారు ఉన్నారు.
ఆ రాజుగారు ఒకరోజు నిండు సభలో కూర్చుని ఉన్నారంటండి. ఆ సభలో గొప్ప గొప్ప మేధావులు, పండితులు, కవులు, కళాకారులు అందరూ ఉన్నారంట. ఆ సమయంలో ఇతర దేశం నుంచి, పొరుగు రాజ్యం నుంచి ఒక బాటసారి వచ్చాడంటండి. ఆ వచ్చిన ఆసామి 2 మొక్కలు తీసుకొచ్చాడంట. కుడి చేతిలో ఒక మొక్క, ఎడమ చేతిలో ఒక మొక్క పట్టుకుని, మహారాజా, ఈ 2 మొక్కల్లో ఏది నిజమైన మొక్క? మీ రాజ్యంలో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారంట కదా, ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గర నేను ఓడిపోయానని ఒప్పుకుని వాళ్ళ పాదాలకు నమస్కరించి నేను వెళ్ళిపోతాను. లేదు, ఎవరు గనక చెప్పలేకపోతే మీరు నా పాదాలకు నమస్కరించాలి, ఓటమి ఒప్పుకోవాలి అని చెప్పాడంటండి. దాంతో రాజుగారు సరే అని చెప్పి వాళ్ళ సభలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, మేధావులందరినీ కూడా, ఈ రెండిట్లో నిజమైన మొక్క ఏది చెప్పండి అని అడిగారంట. అందరూ దగ్గరికి వచ్చి పరిశీలన చేశారంటండి. కానీ ఆ 2 మొక్కలు అచ్చుగుద్దినట్లుగా ఒకే విధంగా ఉన్నాయంట. దాంతో ఎవ్వరు కూడా దాంట్లో నిజమైన మొక్క ఏది అని తేల్చి చెప్పలేకపోయారంటండి. దాంతో ఆ రాజుగారు చాలా భయపడ్డారంట. పొరుగురు నుంచి వచ్చినటువంటి, పక్క రాజ్యం నుంచి వచ్చినటువంటి ఆసామి ఎవరైతే ఉన్నాడో అతను గర్వంతో విర్రవీగిపోయాడంటండి. ఇంకా ఈ రాజుగారు నాకు గులాం చేయవలసిందే, నేనే గెలుస్తున్నాను అని ఆయన ఆనందపడిపోవడం మొదలుపెట్టాడంట. అదే సమయంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజుగారి తోటమాలి అక్కడికి వచ్చి, మహారాజా, ఈ 2 మొక్కల్లో ఏది నిజమైన మొక్కో నేను చెప్పగలుగుతాను అన్నాడంటండి. దాంతో మహారాజు గారు సరే అయితే చెప్పు అని అతనికి అనుమతి ఇచ్చారట. వెంటనే ఆ తోటమాలి, మహారాజా, మరి 2 గాజు గోళాల్ని అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి 2 గాజు గోళాలను తెప్పించండి అని అడిగాడంటండి. వెంటనే రాజుగారు 2 గాజు గోళాలను తెప్పించాడు. అంటే ఆ మొక్క మీద మూత పెట్టడానికి వీలుగా 2 గాజు వస్తువులను తెప్పించాడనమాట. వెంటనే ఆ తోటమాలి ఆ 2 మొక్కల మీద ఆ రెండింటిని బోర్లించేసాడంటండి. ఆ గాజు అంటేనే పైకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి లోపల ఉండే మొక్కలు బయటికి కనిపిస్తాయి అన్నమాట. ఒక 10 నిమిషాలు గడిచేసరికి ఒక గాజు గోళంలో ఉన్నటువంటి ఆ మొక్క ఆవిరి బయటికి వదలడం మొదలుపెట్టిందండి. మొత్తం ఆ గాజు గోళం అంతా కూడా ఆవిరితో నిండిపోయిందంట. 2వ మొక్క ఎలా ఉందో అలాగే చివరికి ఉందంటండి. అది గమనించినటువంటి తోటమాలి, మహారాజా, ఇదే నిజమైన మొక్క, ఈ ఆవిరి ఉన్నటువంటి ఈ గాజు గోళం ఉందే ఇదే నిజమైన మొక్క అని తేల్చి చెప్పేశాడంట. దాంతో ఆ బాటసారి, ఆ బయట నుంచి వచ్చినటువంటి ఆసామి ఓడిపోయానని ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటండి. దాంతో మహారాజు గారు, నాయనా, ఈ విషయాన్ని నువ్వు ఎలా చెప్పగలిగావు? నువ్వేమి చదువుకోలేదు కదా, నువ్వేమి మేధావి కాదు కదా, నీకెలా సాధ్యమైంది అని అడిగారంట. అడిగితే వెంటనే ఆ తోటమాలి చెప్పాడంట, మహారాజా, నేను ప్రతిరోజు మీ తోటలో ఉన్నటువంటి మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తూ ఉంటాను. ప్రతిరోజు ప్రతి ఆకుని, కొమ్మని, రెమ్మని, పువ్వుని, కాయని అన్నిటినీ కూడా నేను పరిశీలిస్తూ ఉంటాను. ఎక్కడైనా ఎండిన ఆకులు, కొమ్మలు ఉంటే కత్తిరిస్తూ ఉంటాను. వాటి ఆలన, పాలన, సంరక్షణ అన్నీ కూడా చూస్తూ ఉంటాను. కాబట్టి నాకు మొక్కల మీద పూర్తి అవగాహన ఉంది. మరి మొక్కలకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, మనం వాటికి నీళ్లు పోస్తూ ఉంటాం. ఆ నీళ్ళన్నిటినీ కూడా పూర్తిగా అవి స్వీకరించవు. ఏదో ఒక 10% మాత్రమే అవి గ్రహిస్తాయి. మిగిలిన నీటిని అంతటిని గాలిలోనికి ఒక ఆవిరి రూపంలో వదిలేస్తూ ఉంటాయి. అందుకే మనకి మొక్కలున్న చోట చాలా చల్లగా ఉంటుంది వాతావరణం అని ఈ విషయం ఆధారంగా నేను నిజమైన మొక్క ఏది అనేది నేను గమనించగలిగాను, కనిపెట్టగలిగాను అని చెప్పాడంట. దాంతో రాజుగారు చాలా ఆశ్చర్యపోయి అతనికి మంచి బహుమతులు ఇచ్చి గౌరవించి పంపించారంటండి. అంటే ఏమీ చదువు రాని ఒక తోటమాలి అంత పెద్ద ప్రయోగాన్ని అద్భుతంగా చేసి చూపించగలిగాడనమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రకృతి పరిశీలన, ప్రకృతితో గడపడం, ప్రకృతితో మమేకం. ఇప్పుడు అర్థమైంది కదండి ఈ సైన్స్ ప్రయోగాలు ఎందుకు చేయిస్తున్నారు, పిల్లలకి వీటి పట్ల ఎందుకు అవగాహన కలిగిస్తున్నారు అనేది. కాబట్టి పిల్లల్ని ప్రకృతితో గడపనివ్వండి. మన చుట్టూ సమాజంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అని వాళ్ళని ప్రయోగాలు చేయనివ్వండి, ఆలోచించనివ్వండి, ప్రశ్నించనివ్వండి. ఎందుకు, ఏమిటి, ఎలా అనేటటువంటి ప్రశ్నలు ఎవరి హృదయాల్లో అయితే ఉత్పన్నం అవుతాయో వాళ్ళు తప్పకుండా పరిశోధన రంగం వైపు వెళ్తారండి. కాబట్టి ఎంతసేపు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి అన్న గోల్ మాత్రమే కాకుండా పిల్లలు సైంటిస్టులుగా ఎదగాలి, మన దేశానికి ఉపయోగపడే గొప్ప గొప్ప సైంటిస్టులు తయారు కావాలి అనే ఉద్దేశంతోనే మా పాఠశాలలో ఈ సైన్స్ ప్రయోగాల్ని, ఈ ఎక్స్పెరిమెంట్స్ని విద్యార్థులతో చేయించడం కావచ్చు, టీచర్స్ చేసి చూపించడం కావచ్చు,
కావచ్చు, అవగాహన కల్పించడం కావచ్చు చేస్తూ ఉంటారు. కాబట్టి మీ పిల్లల్ని ఆ రంగం వైపుగా కూడా వెళ్ళమని పేరెంట్స్ అందరూ కూడా ప్రోత్సహించాలి. అదేవిధంగా టీచర్స్ కూడా వాళ్ళని సైంటిస్టులు కమ్మని, దేశానికి ఉపయోగపడే గొప్ప పనులు చేయమని, గొప్ప ఆవిష్కరణలు చేయమని వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి సాయి కిరణ్ సారు ఏమి ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించారు, ఏ విధంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ విషయాల పట్ల అవగాహన కలిగించారు అనేటటువంటి వీడియోని యథాతథంగా పార్ట్ 2గా నేను అప్లోడ్ చేస్తానండి. తప్పనిసరిగా చూడండి. చాలా సమాజంలో జరిగేటటువంటి చాలా విషయాల గురించి, మనకు ఉపయోగపడే విషయాల గురించి అవగాహన కలిగించేటటువంటి ఎక్స్పెరిమెంట్స్ని ఈ సైన్స్ డే రోజు చేయించడం జరిగింది. మరి తప్పనిసరిగా ఆ వీడియో చూసి ఈ సార్ని స్టూడెంట్స్ని ఆశీర్వదించండి. ఎందుకంటే ఈ సాయి కిరణ్ సార్ మరి మన డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంకా స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మరి స్టూడెంట్స్ తోటి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయించి, ఇంకా ఎగ్జిబిట్స్ తయారు చేయించి సైన్స్ ఫేర్లకు తీసుకెళ్ళి అనేక రకాలైనటువంటి బహుమతుల్ని, అవార్డుల్ని సాధించడం జరిగిందండి. కాబట్టి ఇలాంటి టీచర్స్ని వాళ్ళ ప్రతిభను గుర్తించి తప్పకుండా అందరూ కూడా ప్రోత్సహించాలన్నమాట. కాబట్టి సాయి కిరణ్ సార్ మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ పిల్లలకి నేర్పించాలని, వాళ్ళలో అవగాహన కలిగించాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్, బెస్ట్ ఆఫ్ లక్.